ఈరోజు దేవుని మాట అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవునితో సహవాసము, దేవుని యొక్క వాక్యంను, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంను చదివి ఆయన శక్తిని పొందుకొని జీవించే వారంగా ఉంటే దూత నిలిచేదిగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ మనకు దూత మన ప్రక్కన నిలిచి ఉంటుంది. మరి పేతురు ప్రభు యొక్క దూత మన ప్రక్కన నిలవడానికి అర్హుడుగా కాబడ్డాడు. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. మరి మన జీవితాల్లో మనం దేవుని యొక్క వెలుగు పొందాలి. మనం ఉన్న స్థలంలో కూడా వెలుగు ప్రకాశించే విధంగా ఉండాలి. చీకటికి తావు ఉండకూడదు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన వాక్యం చదివి ఆయన యొక్క పాదాలను పట్టుకుంటామో మనతో వెలుగుంటుంది, మన కుటుంబ సభ్యులలో వెలుగుంటుంది, మన బిడ్డలతో వెలుగుంటుంది, మనం ఉన్న స్థలంలో వెలుగుంటుంది. వెలుగుంటే భయం ఉంటుందా? ఉండదు. వెలుగుంటే క్షేమం ఉంటుంది, అసమాధానం ఉండదు. ఈ రీతిగా సంతోషభరితమవుతాము అన్ని విషయాల్లో. మరి ఇక్కడ దూత పేతురు ప్రక్కన నిలిచి ఉంది, వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, పేతురు యొక్క సంకెళ్ళు అతని చేతుల నుండి ఏం పడ్డాయి? ఊడి పడిపోయాయంట. మరి మనకు తెలిసి తెలియని సంకెళ్ళు మన యొక్క సంఖ్యలు ఏమైనా మనకు ఉంటే దేవుడు వాటిని ఏం చేస్తాడు? తీసి పడవేసే దేవుడుగా ఉన్నాడు. ఏ సంఖ్యలు మనకి అడ్డు కావు, ఏ సంఖ్యలు మనకు కనిపించవు. మరి సంఖ్యలు ఉంటే ఎలా ఉంటుంది? అప్పులనే సంఖ్యలు, కష్టాలు, అలాగే రకరకాల ఇబ్బందులతో సంఖ్యలు ఏ రీతిగా చేతులకు ఉన్నాయో ఆ రీతిగా ఉండి ఇబ్బంది పడే పరిస్థితులన్నీ దేవుడు తొలగించే దేవుడుగా ఉన్నాడు. మరి అలా తొలగిపోవాలంటే ఆయన వెలుగును మనం పొందుకోవాలి. ఆ వెలుగు మనతో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మనం ఉన్న స్థలంలో ఉండాలి. దూత కావలిగా ఉంటుంది. ఎప్పుడైతే వెలుగును పొందుకుంటామో దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. అన్ని విషయాల్లో అన్ని వేళల్లో మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఇక సంఖ్యలు అన్నవి మనకు ఉండవు, ఊడిపడిపోతాయి. ఏ సంఖ్యలు ఉండవు, స్వతంత్రంగా ఉంటాము. బానిస సంఖ్యలను దేవుడు తెంచివేశాడు. ఎలా తెంచివేశాడు? ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో కాచిన రక్తధారల ద్వారా మన యొక్క పాపపు జీవితాన్ని మార్చాడు. ఏమిటా పాపము? తల్లి గర్భంలోనే ఉండగానే మనం పాపులము. దేవుడు మనల్ని కరుణించాడు, ఎంతగానో కృపనిచ్చాడు. ఆయన మహా కనికరం వలన మనం ఆయనకు బిడ్డలుగా అయ్యాము. ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. నాటి నుంచి నేటి వరకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి మనము ఆయన యొక్క వెలుగును పొందుకొని ఆ వెలుగులో జీవిస్తే మనకు సంతోషం, సమాధానం, ఐశ్వర్యము, ఘనత ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. మన ఆత్మీయ జీవితము వృద్ధి పొందే కొద్దీ మన యొక్క ఈ లోక యాత్రలో కావలసిన సదుపాయాలన్నీ దేవుడు సమకూరుస్తాడు. ముందు మన ఆత్మ ఎలా ఉండాలి? వెలుగుతో నిండాలి. మన హృదయం వెలుగుతో నిండాలి. ఆయన మనతో ఉండాలి. దేవుడు మనతో ఉంటే పేతురు ప్రక్కన దేవుడు నిలిచాడు. అదే రీతిగా
తట్టి లేపాడు, సంఖ్యలు ఊడిపోయాయి. మరి మనం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన మన పక్కన ఉండేలా చూసుకుంటే మనల్ని ఆయన కనుపాపలో భద్రపరుస్తూ ఏ సంఖ్యలు లేకుండా వాటిని తీసివేసే దేవుడుగా ఉన్నాడు. కనిపించి కనపడని సంఖ్యలు మన జీవితంలో ఏమైనా ఉంటే వాటిని తొలగించి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయనానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ వెలుగును పొందుకొని తండ్రి నీ వెలుగులో జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. తెలిసి తెలియని సంఖ్యలను తండ్రి విడగొట్టే దేవుడు అయ్యా, మా నుంచి దూరం చేసే దేవుడు అయ్యా. తండ్రి, మా యొక్క జీవితాల్లో ఏ సంఖ్యలు ఉన్నాయో, అప్పులనే సంఖ్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు తండ్రి, ఇంకా ప్రభా అనారోగ్య సమస్యలే కావచ్చు, ఏ సంఖ్యలతో బంధింపబడి ఉన్నామో తండ్రి నీ వెలుగును పొందుకొని వాటిని ప్రభా నాయన విడగొ తండ్రి నువ్వు విడదీసే దేవుడు, వాటిని ఊడదీసే దేవుడు ప్రభా నాయన. నీ శక్తిని పొందుకొని ప్రభా ప్రతి సంఖ్యల నుంచి విడుదల కాబడి నీ వెలుగులో జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ వెలుగులో ఉంటే ఏ సంఖ్యలు మాకు ఉండవయ్యా. నువ్వు తీసివేసే దేవుడు. నువ్వు మా వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న సంఖ్యలను తీసివేయడానికి ఇష్టపడిన దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృపతో నింపి నీ వెలుగుతో నింపి జీవింపు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటే వేసినాం నడిపించిన తండ్రి. ఆమె ప్రైజ్లో